రామనవమి మహోత్సవాల ప్రారంభం వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆలయంలో వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చక బృందం నిలిపివేసింది. ఓ భక్తుడు అభిమానంతో అందించిన నగదును రామాలయ ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజం స్వీకరించారన్న కారణంతో అతడిపై ఆలయ ఈవో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యల్లో భాగంగా 2 రోజుల క్రితం అతడిని పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి బదిలీ చేశారు. ఇదే విషయమై ఇక్కడున్న అర్చకులంతా వెళ్లి ఈవోను కలిశారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని శ్రీనివాస రామానుజాన్ని మళ్లీ భద్రాచలానికి రప్పించాలని కోరారు. ఇకపై అతడు అలాంటి తప్పిదాలకు పాల్పడకుండా తాము పర్యవేక్షిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు లేఖ కూడా రాసి ఈవోను విజ్ఞప్తి చేశారు. ఉప ప్రధాన అర్చకుడు లేకుండా ఇటు శ్రీరామనవమి వంటి పెద్ద మహోత్సవాన్ని నిర్వహించడం కష్టతరమే అవుతుందని వివరించారు. ఆలయ కైంకర్యాలు చేయడానికి అతడిని అనుమతించాలని కోరారు. శ్రీరామనవమి వేడుకలు ముగిసిన తర్వాత అతడిని బదిలీ చేసిన తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కానీ ఈవో నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాము అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించలేమంటూ అర్చకులు భీష్మించారు. అంకురార్పణ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్చకులతో అంగీకార పత్రాన్ని అందజేసి పూజా కార్యక్రమం చేయాలని ఈవో రమాదేవి చెప్పడంతో గొడవ సద్దుమణికింది. ఉప ప్రధాన అర్చకుడు తప్పిదానికి పాల్పడినప్పటికీ అర్చకులు అతడిని వెనకేసుకుని రావడం ద్వారా ఆలయ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో మనందరికీ తెలుసు. ప్రతి ఏటా జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవం అంకురార్పణ కార్యక్రమం, అలాగే ఈ దేవాలయంలో జరిగేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి మన పండుగలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము. అయితే నిన్న ఒక చిన్న సంఘటన ఏంటంటే దానికి సంబంధించి అంకురార్పణకు సంబంధించి ఇక్కడైతే ఏదైతే మనం పద్ధతుల ప్రకారం ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతిసారి కూడా ఎక్కడ జరిగిపోయినా భద్రాచల దేవస్థానం సాంప్రదాయబద్ధంగా అన్నీ జరుపుకుంటాం మనం. అయితే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి 3-4 రోజుల కిందటే మనము ఒక పనిష్మెంట్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్కి మార్చడం జరిగింది. అది ఇవ్వడానికి ఇబ్బంది జరిగి ఇక్కడ బయట ఉన్న పరిస్థితులు ఏంటంటే దేవాలయం వైపే ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. ఇది పెద్ద దేవాలయం కాబట్టి వారు ప్రశ్నించే అధికారం ఉంటుంది కాబట్టి మార్చమని అడగడం జరిగింది. అది మాకున్నటువంటి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకున్నటువంటి అవగాహనలో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. దాంట్లో కొంత ఏమంటారు సమయంని వాళ్ళు అడగడం జరిగింది. అని ఇక్కడ ఎవరికి కూడా అర్చకులకు కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ భద్రాచల దేవస్థానంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా ఒకరి మీద ఒకరికి కానీ ఇబ్బందులు కానీ లేవు. శ్రీరామ్.